చూస్తున్నాం కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. ఈ ప్రభావంతో ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్వేపై భారీగా పొగమంచు కారణంగా పలు విమానాల ల్యాండింగ్ కు ఇబ్బందులు తలెత్తాయి. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ కు ఇబ్బంది ఏర్పడింది. అలాగే హైదరాబాద్, చెన్నై నుంచి గన్నవరం రావాల్సిన ఇండిగో విమానం కూడా గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక రన్వేపై పొగమంచు ఎక్కువగా ఉండడంతో విమానాల ల్యాండింగ్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. పొగమంచు పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్ కు తిరిగి అనుమతి ఇస్తామంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ల్యాండింగ్ కి సంబంధించి కావచ్చు, పొగమంచు కారణంగా అప్డేట్స్ ఏంటి? పవన్, ఏదైతే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పొగమంచు అయితే దట్టంగా అలముకుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే విమానాశ్ర పరిసర ప్రాంతాల్లో కూడా దట్టమైన పొగమంచు అలముకోవడంతో మొత్తం కూడా విమానాలు అంటే గాల్లోనే చిక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే బెంగళూరు నుంచి, అలాగే మద్రాసు, న్యూఢిల్లీ నుంచి, 3 చోట్ల నుంచి కూడా విమానాలు వచ్చాయి. ఇన్ని కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా పైన గాలిలోనే చిక్కర్లు కొడుతుంది. ఎందుకంటే కింద ల్యాండింగ్ అయితే అసలు అక్కడ స్పష్టంగా ఎక్కడ కూడా కాన్ రాకపోవడంతోనే మొత్తం అది గాలిలోనే చాలాసేపు అంటే అనేక సార్లు గాలిలోనే చిక్కర్లు కొడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికప్పుడు ఆ వాతావరణ అనుకూల పరిస్థితుల్లో ఇప్పటికప్పుడు విమానశాఖ అధికారులు మొత్తం కూడా ఇప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఏదైతే వాతావరణం అనుకూల ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడైతే ఆ విమానాల కిందకి ఈ ల్యాండింగ్ అయితే పర్మిషన్స్ ఇస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఒక విమానం 2 విమానాలకైతే ఇప్పటివరకు పర్మిషన్ ఇచ్చారు. అయితే మిగిలిన ఇంకా 2-3 విమానాలు ఇంకా కారులోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి నెలకొంది. వాటికి కూడా అంటే క్లియరెన్స్ రాగానే వాటికి కూడా ల్యాండింగ్ అయితే అనుమతిస్తామని చెప్పి విమానశాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇటు రోడ్ల మీద కూడా అంటే దట్టంగా పొగమంచు అలముకోవడంతో ఇటు ప్రధానంగా ఈ జాతీయ రహదారుల మీద కూడా వాహనాలకు కనపడక చాలా మంది వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సుమారు 9-10 గంటలు అవుతున్నా కూడా ఈ జాతీయ రహదారుల మీద పొగమంచు వేడకపోవడంతో మొత్తం కూడా రహదారులన్నీ కూడా కనిపించకపోవడంతో మొత్తం కూడా వాహనదారులందరూ ఫాగ్ లైట్స్ అన్ని వేసుకుని వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఉదయం పూట చూస్తే కనుక మొత్తం కూడా వాహనాలన్నీ కూడా రోడ్ల పక్కన ఆపేసి మొత్తం కూడా నిలుపుదల చేసుకుని పక్కనైతే నిలుపుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎదురొచ్చే వాహనాలు కూడా కనపడిన పరిస్థితి. ఎందుకంటే దగ్గరికి వచ్చినా సరే ఆ ఎదురు వాహనం ఉందా లేదా అన్న స్థితిలో అయితే అక్కడ రోడ్ల మీద అయితే ఏర్పడింది. అయితే ఫాగ్ ల్యాంప్స్ వేసుకుని వెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే కొంత క్లియరెన్స్ అయితే ఏర్పడుతుంది. దీంతో కొంత రహదారులన్నీ కూడా